ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు కీర్తనల గ్రంథదానం 130వ అధ్యాయం 1 నుండి 8 వచనములు. యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకునము. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలు దోషములన్నిటిండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ కీర్తన మనలను నిరాశా కూపంలో నుంచి నిబ్బరం, ఆశాభావాలనే శిఖరాలకు తీసుకుపోతుంది. మొదటి వచనంలో తన దేవుడనే యెహోవాకు తానున్న పరిస్థితిని వివరిస్తూ ప్రార్థిస్తున్నాడు. అతడు తన స్నేహితులకు తన గోడు వెళ్ళబోసుకోలేదు, లేక కేవలం తన స్థితిని గురించి ఫిర్యాదులు చేయలేదు. బాధల కూపంలో ఉన్నప్పుడు చేయవలసిన ఒకే పనిని అతడు చేశాడు. తన హృదయాన్ని, తన స్వరాన్ని దేవునికి వినిపించాడు. ఇక్కడ అగాధ స్థలములలో అంటే అంధకారం, కష్టం, కృంగజేసే బాధ నిండిన అనుభవం, విచారం, పెనుగులాటలతో ఉక్కిరిబిక్కిరయ్యే హృదయములోని లోతులివి. 3-4 వచనాలను బట్టి కీర్తనాకారుడి బాధకు కారణం తాను పాపం చేశానని తన మనస్సాక్షి అతన్ని గద్దిస్తున్నది. ఒక్క పాపం వల్ల ఆదాము, హవ్వలు పరమానంద నివాసాన్ని పోగొట్టుకున్నారు. వారి సంతానమంతా పాపులయ్యారు. ఒక్క పాపం వల్ల ఆకాను తన ప్రాణాన్ని, సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఒకవేళ దేవుడు మన అనేక పాపాలను పరిగణించి వాటి విషయంలో మనల్ని దోషులుగా ఎంచితే ఆయన ఎదుట నిలవగలిగే మాట అలా ఉంచి శాశ్వత అంధకారం, వినాశనమే మనకు ప్రాప్తిస్తాయి. అయితే మనం నిజ విశ్వాసులమైతే, మనం క్రీస్తులో ఉంటే మనకు శిక్షావిధి లేదు అని అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తున్నది. మన పాపాలు మన జాబితాలో చేరవు. మనకు ఉచితమైన, సంపూర్ణమైన క్షమాపణ ఉంది. పాపాలను క్షమించడంలో దేవుడు చూపే కృప మన చేత ఇంకా ఎక్కువ పాపం చేయిస్తుందని కొందరు అనుకుంటారు. అంత కరుణగల దేవుడంటే క్షమాపణ పొందిన వారికి భయం ఉండదని, కోరినప్పుడల్లా తమకు క్షమాపణ దొరుకుతుంది కదా అని తమ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారని వారి అభిప్రాయం. ఈ విధమైన అభిప్రాయం మొత్తం పొరపాటే. దేవుని క్షమాపణ వల్ల ఆయనంటే భయభక్తులు కలుగుతాయని 4వ వచనం చెప్తున్నది. నిజమైన పశ్చాత్తాపం ఉంటేనే ఆయన క్షమిస్తాడు. అలా క్షమాపణ పొందిన పాపి దేవుని మంచితనాన్ని బట్టి ఆనందిస్తూ దేవుని ఘనపరచడం, ప్రేమించటం, ఆయన పట్ల భయభక్తులు చూపడం నేర్చుకుంటాడు. వాస్తవం ఏమిటంటే, క్షమించబడిన వారికి మాత్రమే దేవుని భయభక్తులంటే నిజంగా ఏమిటో తెలుస్తుంది. దేవుడు తమ ప్రార్థనలకు జవాబిచ్చేందుకు ఆయన నియమించిన సమయం కోసం, అందుకు ఆయన అనుసరించే పద్ధతి కోసం ఎదురు చూడవలసిన బాధ్యత విశ్వాసులది. దేవుడే చర్య తీసుకోవాలని, జవాబియ్యాలని, దగ్గరకు రావాలని, తిరిగి తనను ఆయనతో ఆనందకరమైన సహవాసములకి నడిపించాలని కీర్తనాకారుడు ఎదురు చూస్తున్నాడు. 5వ వచనంలో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని అంటున్నాడు. దిగులు, కష్టం, నేరారోపణ చేస్తున్న హృదయం ఉన్న సమయాల్లో దేవుని వెలలేని వాగ్దానాల్లో కొన్నిటిని మనం వెతికి వాటిపై మన ఆశాభావాన్ని, నమ్మకాన్ని నిలుపుకోవాలి. ఆయన వాక్కుపై ఆశాభావం ఉంచుకున్న వారిని దేవుడెప్పుడూ త్రోసిపుచ్చడు. 6వ వచనంలో దేవుని కృప కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడో తెలియజేస్తున్నాడు. ఒంటరితనం, ఆపదలు వాటిల్లి అవకాశమున్న చీకటి రాత్రి గడిచిపోయి తెల్లవారాలని, ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకొని సేద తీరాలని కావలివాడు ఎదురు చూస్తుంటాడు. అలాగే కీర్తనాకారుడు తనను ఆవరించిన ఆత్మ సంబంధమైన అంధకారం నుంచి బయటపడాలని ఎదురు చూస్తున్నాడు. 7-8 వచనములో లోతుల్లో నుంచి కీర్తనకారుడు మొరపెట్టాడు.
ఇప్పుడు ఆశాభావం, నిశ్చయత శిఖరాలను చేరుకున్నాడు. అలాగే మనం కూడా మనమున్నది ఎంత లోతైన కూపమైనా రచయిత చేసినట్టు చేస్తే బయటపడగలం. దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఆయన ప్రతి విధమైన బంధకాల నుండి విడిపిస్తాడు. తన కుమారుని ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుడు యేసు ప్రభు ద్వారా పరిపూర్ణమైన శాశ్వత విముక్తి కావాలని కోరిన వారందరికీ ప్రసాదించాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీకే సమస్త స్తుతి, మహిమ, ఘనతలు చెల్లిస్తుంటున్నాం. దేవా, మేము అగాధ స్థలములలో పడి అయా తండ్రి చీకటిలో పడిపోయినప్పుడు, అయా తండ్రి మా పాపం వలన ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడు మేము పాపం చేశాం కదా అని దుర్మార్గులమైన నీచులను నిందించక, త్రోసివేయక, అయా తండ్రి ఆ పరిస్థితిలో కూడా మేము మొర్రపెడితే తిరిగి మాకు జవాబిచ్చే దేవుడవు తండ్రి. మా ప్రార్థనకు చెవియొగ్గి మా ఆర్తధ్వని వినే దేవుడవు ప్రభా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి నిజమే ప్రభా. తండ్రి నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలబడగలుగుతాడు ప్రభా? ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు లేడని నీ వాక్యం సెలవిస్తున్నది కదా. అయినను ప్రభా, నీ యందు భయభక్తులు ప్రభా నిలుపునట్లు నీ యొద్ద ప్రభా తండ్రి చేరిన ప్రతి ఒక్క బిడ్డను, తమ పాపను ఒప్పుకున్న ప్రతి బిడ్డను, పశ్చాత్తాపపడిన ప్రతి బిడ్డను క్షమించే దేవుడుగా నువ్వు ఉంటున్నావు. దేవా నీకు వందనాలు, స్తోత్రం. అందుకే మేము ఏదైనా పొరపాటు చేసినప్పుడు, తప్పిదములు చేసినప్పుడు నీ సన్నిధికి వచ్చి తండ్రి మమ్మల్ని క్షమించుము అని నిజమైన పశ్చాత్తాపంతో మొరపెట్టినప్పుడు మా పొరపాట్లు, తప్పిదలన్నీ కూడా క్షమిస్తున్నారు. అంతేకాదు నీ వాక్కును మాకిచ్చి ఆ వాక్కు మీద ప్రభా మేము ఆశ పెట్టుకున్నప్పుడు, అయా తన నమ్మకం పెట్టుకున్నప్పుడు మా జీవితాలలో ఆ వాక్కుమును బట్టి అయా మమ్మల్ని బలపరిచి ప్రతి బంధకాల నుంచి విడిపిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, కీర్తనకాడు ఏ రీతిగా అయితేనైనా కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా తన ప్రాణం నీ కొరకు కనిపెట్టి తండ్రి ఎదురు చూసిందో అట్టి హృదయాన్ని, మనసును మాకు దయచేయండి. ప్రతి దినం ఉదయకాలం లేవగానే అయా తండ్రి ఆ రీతిగానే నీ వాక్కు కొరకు ఎదురు చూసే మనసు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా తండ్రి, నీ మీద ఆశ పెట్టుకున్న వాడికి కృప దొరుకుతుంది. నైనా నీకు వందనాలు, స్తోత్రం. నీ యొద్ద సంపూర్ణ విమోచన మాకుంది. నైనా నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు బలిగా అర్పించి ఆయన మరణ పునరుత్థానం విశ్వాసముంచిన ప్రతి ఒక్కరికి విమోచనం ఇచ్చినందు బట్టి నీకే స్తుతి, మహిమ, ఘనతలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చు రుణం తీర్చుకోగలం ప్రభా? ఉన్నదంతా ఇచ్చినా నీ రుణము తీరదయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఎందరైతే ప్రార్థనలు ఇంతవరకు ఏకీభవించారో, ఇంతవరకు వాక్యం విన్నారో, వారి జీవితాలలో తండ్రి లోతైన అనుభవాలు ఉన్నాయేమో, కష్టాలు ఉన్నాయేమో, ఎరుకులు ఉన్నాయేమో తండ్రి, వారు ఏదైనా ఒక పొరపాటు చేసి ఆ పొరపాటు విషయంలో తండ్రి నిన్న చింతిస్తున్నారు, బాధపడుతున్నట్లయితే అతను ఇప్పుడే వారికి ఆదరణ కలిగించండి, నెమ్మది కలిగించండి. ఆ దోషారోపణ నుంచి బయటపడు నీ కృప దయచేయండి. అవును ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచిన వాడికి, నీ ప్రియకుమారుని యొక్క మరణ పునరుత్థానమందు విశ్వాసం ఉంచిన వాడికి ఏ శిక్ష విధి లేదన్నారు కాబట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు. వారిని లేవనెత్తుమని అడుగుచున్నాం తండ్రి. అయా తండ్రి, ఎంతోమంది అయితే వారి వారి అవసరతల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారో, కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారో, వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చండి. అది ఏ పాటిదైనా సరే మనుషులకు అసాధ్యమే, కానీ నీకైతే సమస్తమును సాధ్యమే కదా ప్రభు. అందుకే నీకు మొరపెడుతున్నాం తండ్రి. అయా తండ్రి, సంఘమును, సంఘ కాపరులను, సువార్థికులను పరిచర్య చేస్తున్న వారిని నీ కృపాబలం, మాద్బలం చేత నింపి నడిపించండి. అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మదిని అనుగ్రహించండి. గర్భఫలం, ఉద్వేగం, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు అయా తండ్రి మీరు సహాయం చేయండి. గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీని అనుగ్రహించండి. దయ్యముల చేత, దురాత్మల చేత పీడింపడుతున్నవారిని విడిపించండి. నైనా నీకు స్తోత్రం. జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి. అనేక సమస్యలకంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారికి విడుదల అనుగ్రహించండి. తండ్రి నీకు స్తోత్రాలు. అంతేకాదు ప్రభా తండ్రి, నైనా ఇదిగో కాలనీ నాయకులు, గ్రామ నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, ప్రతి ఒక్క నాయకులు జ్ఞాపకం చేసుకొని, ప్రపంచంలో ప్రతి నాయకులు జ్ఞాపకం చేసుకొని చక్కని పరిపాలించిన పనులు జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి. దిక్కులేని వారు, విధవరాలు, కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు
అనేక మంది ఉంటుండగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు మీరు తోడుగండి అయ్యా. మీరే కృప చూపించి నడిపించమని అడుగుచుంటున్నాం తండ్రి. అలాగే అనేక వ్యసనాల కారణంగా బలహీనతలో ఉండి పడిపోయి దాని నుంచి బయటపడలేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నవారు అందరి యొక్క బలహీనత నుంచి విడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మా ఆశ్చర్య దుర్గమానికి స్తోత్రం. ఎంతమంది అయితే నాయన ఇదిగో ప్రభా నీ యొక్క విడుదలకు ఎదురు చూస్తున్నారు తండ్రి, కృప దయచేయండి. ముఖ్యంగా ప్రభా కోత విస్తారం కొద్ది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. సమస్త స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఇనపులను మా ప్రభు రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.